హరి ఓం. వేదాంత విజ్ఞానము పునఃసంధానము. ఇంతవరకు మనం పరమేశతత్వం తెలియాలంటే మొదట మన దగ్గర ఏ కణములు ఉన్నాయి, అంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వారి వృత్తులు ఏమిటి, ఉపయోగించే పద్ధతి ఏమిటి, వాటి అభ్యాసం ఏమిటి తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే ఆ తత్వం తెలుస్తుంది అని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో మనం శరీరంలోని 14 కరణములు, వాటి వృత్తుల గురించి తెలుసుకున్నాం. జీవుడు శరీరం వదిలి వెళ్ళినప్పుడు పంచ ప్రాణాలను అంతఃకరణముతోనూ కలిసి వెళ్ళును అని తెలుసుకున్నాం కూడా. అంతఃకరణయే జన్మాంతర సంస్కారమును కారణము అని కనుక అంతఃకరణ విషయంలో చాలా జాగరూకత అవసరము. జీవుడు చేయు తప్పు ఒప్పులు పుణ్యపాపములకు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు కారణము కాజాలవు. ఏలన వాటికి ఆజ్ఞలు జారీ చేసేది మనస్సు కదా. ఆధ్యాత్మిక సాధనలో మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అందుచేతనే కనుక మనస్సు గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలి. మనం ఆ ప్రయత్నం చేద్దాం. స్వస్తి.